రైట్గా బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కవితకు బెయిల్ రావడాన్ని నేను తప్పుపట్టడం లేదు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికీ బెయిల్ రాలేదు. కానీ కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని, 8 సీట్లలో బీజేపీ గెలవడానికి కేటీఆర్, హరీష్ కృషి చేశారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు. బీజేపీతో ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయి 15 చోట్ల 3వ స్థానంలో ఉంటుందని అన్నారు. ఇది సహజంగా ఆ రోజంతా అనలిస్టులు వాళ్ళందరూ అనుకున్నటువంటి అంశమే. ఇంకా నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదల, కేసీఆర్ల ఆరంభ శూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి? సీఎం రేవంత్ కూల్చివేతలపై ఒత్తిడి ఉంది, అయినా వెనక్కి తగ్గం. నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా. 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. ఎన్నికల అఫిడవిట్ లో జన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి. అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డులు మాయం. హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పి మీడియాతో సీఎం చిట్ చాట్ చేసిండు. ఇక్కడ నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదల, కేసీఆర్ ల ఆరంభ శూరత్వం కాదు. కేసీఆర్ ఏదైతే ఆరంభ శూరత్వం చేసి ఆరంభించరు పద్యం బాడి అని ఆయనే అయితే నేను ఆ తరీక మనిషిని కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ ను పోల్చనికి కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు సరే పరిపాలన అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఏదో నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుండు. నేర్చుకున్నదైతే పక్కా ఇంప్లిమెంట్ చేస్తుండు. అంతవరకు ఓకే. ఇక కేసీఆర్ కు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే కేసీఆర్ ఎట్లా మోసం అందులో కూర్చొని వాస్తవానికి అడ్మినిస్ట్రేషన్ రూపంలో చూసుకుంటే లేకపోతే ఇంకో రూపంలో చూసుకుంటే సరే మొత్తం అవినీతికి తెగబడి ఏం చేసిరు అనేది కాదు, కానీ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిండు. చేసి కూడా దాన్ని కవర్ చేసుకుండు. ఏమీ చేయలేదు, అంత గొప్పదే జరిగిందని. ఇక్కడ బుధవారం సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేకే తదితరులు ఉన్నారు. ఇక హైడ్రా కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలంటూ తనపై చాలా రకాలుగా ఒత్తిడి తెస్తున్నారని, అయినా ఆపేది లేదని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా హైడ్రా, రుణమాఫీ, కవితకు బెయిల్ తదితర అంశాలపై మాట్లాడారు. ఆరంభ శూరత్వం అని ఏదో 1-2 కూల్చేసి ఆపేస్తారని అంటున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇట్లానే అయ్యప్ప సొసైటీలోని కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసి తర్వాత ఆపేశారని, ఇప్పుడు అట్లనే అవుతుందని అనుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని, కేసీఆర్ కు నాకు పోలికేంటి? చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు ఎవరివైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, 30 ఏళ్ల కిందటిదైనా 3 ఏళ్లదైనా కూల్చివేస్తాం. ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు. ఓల్డ్ సిటీ కాదు, ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదు. ఓవైసీ బిల్డింగ్లైనా ఇంకెవరివైనా సరే అక్రమం అయితే కూల్చడమే. 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పిండు, బహుశా అది పేపర్లో లేదేమో, ఇక ఇది చెప్పినాక చెప్తా. ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతిస్తాడా? జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ఆక్రమణలోనే ఉన్నదంటూ తాను 2020లోనే ఆధారాలతో సహా బయటపెట్టిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడే కూలగొడతామన్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, అయినా ఎందుకు కూలగొట్టలేదు అని ప్రశ్నించారు. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులను సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని, అలాంటి వాళ్ళే FTL బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడితే ఎలా అని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, లీజుకు తీసుకున్నా అని కేటీఆర్ అంటున్నారు. కానీ ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలని అన్నారు. ఆ నిర్మాణానికి సర్పంచ్ అనుమతి ఉందని అంటున్నారని, వాస్తవానికి అనుమతి ఇచ్చేది అధికారం సర్పంచ్ ఉండదని, పంచాయతీ సెక్రటరీకి మాత్రమే ఆ పవర్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమంటే ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్కే పరిమితం, హైదరాబాద్కే పరిమితం అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే హైదరాబాద్కే పరిమితం అయితే 111 జీవో పరిధిలోకి పోవట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. వాస్తవానికి 111 జీవో పరిధిలో వెలిసినటువంటి ఫామ్ హౌస్ అన్ని అక్రమమే, అన్ని అక్రమమే, ఒక్కటి కూడా కాదు. అసలు కట్టడానికి ఛాన్సే లేదు, కట్టిరు. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే 111 జీవో పరిధిలోకి వెళ్తే అసలైన వాళ్ళు బయటకు వచ్చేది. మరి అటు వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏందనేది తెలియదు, కానీ మొత్తానికైతే 111 సైడ్ పోయేటట్టు అయితే కనిపిస్తలేదు. హైడ్రా 111 లో పారిశ్రామికవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూనిస్.
మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి 8688892608 లైక్ చేయండి.